ఉండడానికి ప్రధానమైనటువంటి మార్గము క్రీస్తు న్యాయపీఠం ఎదుట న్యాయ తీర్పు పొందుటకు నిలబడవలసినదే. చెడు చేసిన న్యాయపీఠం ఎదుట నిలబడాలి. తీర్పు తీర్చబడుట కొరకు ఇది మాత్రం తప్పదు, జరిగి తీరుతుంది. గనుక నీ దేహము నీ సొత్తు కాదు, అది దేవుని సొత్తు. గనుకనే దేవుడు తీర్పు తీర్చే హక్కు కలిగి ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరుడు, నమ్ముతున్నావా? సంపూర్ణమైన హక్కు కలిగిన వాడు ఆయనని, ఆయన రక్తము ధారపోసి కొనుక్కున్నాడు అని, మన కోసం శ్రమపడి ఆయన రక్తముతో నన్ను కొనుక్కున్నాడు అని, దత్తత చేసుకున్నాడని నమ్ముచున్నావా? మన కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి, మన చేతుల్లో లేవు. నీ దేహం నీ సొత్తు కాదన్నట్లుగానే ఈ కాలమానములో శక్తి సామర్థ్యాలు కాలాన్ని నడపగలిగిన వాడు దేవుడు అక్కడే, దేవుని వశంలోనే ఉండే. గనక దానిని మన చేతుల్లోకి నీ అంతటికి నువ్వు చచ్చిపోవటానికి తీసుకోవటానికి వీల్లేదు, ఆత్మహత్య చేసుకోవటానికి వీల్లేదు. ప్రభుత్వం కూడా దాని విషయం విచారిస్తుంది. దేవుడు బహుగా విచారిస్తాడు. భర్త నన్ను ప్రేమించట్లేదను, భార్య నన్ను ప్రేమించట్లేదని, కుటుంబాల్లో గొడవలు, సమస్యలు, ఆత్మహత్యలు ఎన్నో జరుగుతున్నాయి. తల్లిదండ్రులు సరిగి చూడట్లేదని పిల్లలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు? ఉరేసుకొని ఎందుకు చేస్తున్నారు? విషయం తాగి ఎందుకు చనిపోతున్నారు అని చూస్తే ఇదే కారణం. జీవితం అనేది అది ఆది నుండి అంతవరకు దేవుని వరమై ఆయన యొక్క వశములో ఉన్నది అని మనం మర్చిపోకూడదు. ఆయన చేతులకి మనము అప్పగించుకొనగలిగితే నా చేతిలో లేదు అని. బక్సింగ్ గారు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడట. చాలా దూరం చేస్తారు ట్రైన్లో, కొద్దిగా సరదాగా ఆ ఆటలు ఈ ఆటలు పేకాట ఆడేవాళ్ళు. ఈయన ఒంటరిగా కూర్చుంటే నువ్వు కూడా రావచ్చు కదా పేకాట ఆడడానికి అన్నారంట. అందరూ ఆడుతున్నారు, ట్రైన్ పోతూనే ఉంది, ప్రయాణం అవుతూనే ఉంది. ఇంకా చాలా బలవంతం చేస్తే ఈ చేతులు నాయి కాదు, ఈ దేహం నాది కాదు, నీ చేతులతో ఆట ఆడాలంటే నాయి కాదు ఇయ్యే అన్నాడు. అదేంటయా, నీ చేతులు నీకే అతకబడి ఉంటే, నీ చేతులు నీకే అతకబడి ఉన్నాయి, నీ చేతులు అయ్యే. లేదు ఈ నా చేతులు కాదు అంటాడంట. ఇది దేవునికి ఇచ్చేసా నేను, ఈ చేతులు దేవునికి ఇచ్చేసా, ఈ కళ్ళు, ఈ దేహము, ఈ మనస్సు దేవునికి ఇచ్చేసా, నా సొత్తు కాదు ఇవి. రాయకూడదు, ఒక ఆట ఆడదాం. ఇష్టపడలేదు ఆ మాట అన్నాడు. అలాగే మన దేహం మన సొత్తు కాదు అనే సత్యం దీన్ని బట్టి కూడా మనకి అర్థమవుతుంది. ఆయన చేతుల్లో మన కాలగతులు ఉన్నాయి. దేవుని దృష్టికి ఆత్మహత్య పాపము, ఈ లోక చట్టం కూడా ఆత్మహత్యను పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అందుకే విచారణకు వాళ్ళు బయలుదేరతారు. అదే సమయంలో మరణాన్ని కోరుకోవటం అనేది దేవుని దృష్టిలో చాలా తప్పు. కోరుకునినా పవిత్రమైన మరణం కోరుకోవాలి కానీ ఆత్మహత్యతో కూడిన దేవుడు లేని మరణము, దేవుని రాజ్యం చార్చని మరణం కోరుకొనకూడదు. చాలామంది భక్తులు దేవుని మాట వింటూ కూడా విసిగిపోయి వాళ్ళ పరిచర్యలో మరణాలు కోరుకున్నారు, కానీ ఆత్మహత్యలు కోరుకోలేదు. ఈ సేవ చేయలేకపోతున్నా, వీళ్ళతో ఇసుక చెందలేకపోతున్నా, బాధపడలేకపోతున్నా, నిందలు పడలేకపోతున్నా, ఆ అవమానం పడలేకపోతున్నా. అలాంటి వాటిలో మోషే, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత కొంత దూరం పోయినాక సీనాయి పర్వతం దగ్గరికి వచ్చేసరికి ఆల్టింగ్ అక్కడ జరుగుతూ ఉంది. కానీ ఈలోగా గుసగుసలు, సరుగుళ్ళు, గనుగుళ్ళు ఆయన
దేవుని సన్నిధానంలో గడుపుటకు 40 దినములు వెళ్ళిపోయాడు, కొండెక్కాడు. ఇలాగ పనులు జరుగుతుంటే వాళ్ళలో కోరిక కలిగింది, అబ్బా ఐగుప్తులుంటే మాంసాహారం భలే దొరికాయి, ఈయన అనవసరంగా తీసుకొచ్చాడు ఇక్కడికి, మాంసం దొరకట్లేదు, ఏ రోజు మాంసం దొరకట్లేదు. మోసాన్ని పట్టుకొని అడుక్కుంటూ వచ్చారు, నిందించారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14-15 వచ్చిన చదువుదామండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14-15 వచ్చిన. ఇది మోషేకు కలిగిన సమస్య. అరణ్యంలో ఇశ్రాయేలీయులు తినుటకు మాకు మాంసం కావాలి అని కోరుకుంటున్నారు మోషేని. మోషే ఇంతమంది ప్రజలు భారం, ఒంటరిగా నేను మోయలేను దేవునికి చెప్పుకున్నాడు. అది నేను భరింపలేని భారం అన్నాడు. నీవు నాకిట్లు చేయదలిచినట్లయితే నన్ను చంపుమో అని దేవుడితో చెప్తున్నాడు. నన్ను చంపేశాయి కోరుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాడు. ఇప్పుడు 1,00,000 మంది ప్రజలు ఆయన మీద పడ్డారు, మరేం చేస్తాం? ఒకటే కొనుగుడు, ఏమయ్యా మమ్మల్ని తీసుకొచ్చావు మాంసం లేదని. కానీ ఆయన ఏం చేశాడు? ఆత్మహత్య చేసుకోవాలా, ఇంతమంది నన్ను ఇట్ట అంటున్నారు అనవసరంగా, వాడు ఇట్ట అన్నాడు, ఆమె ఇట్టంది, ఇది అట్టంది అని చెప్పి అనుకోకుండా మోసే మోకరిచ్చి ప్రార్థన చేశాడు. ఆశ్చర్యం ఆశ్చర్యం. ఇంకా మోసే దేవునితో అంటాడు, నా మీద నీ కటాక్షం వచ్చినలా నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపమా అన్నాడు. నన్ను చంపేశాయి, ఈ బాధ పడలేకపోతున్నా, అందరు తిడుతున్నారు నన్ను చంపేశాయి. మోసే చావు కోరుకున్నాడు కానీ 2 సార్లు ఇక్కడ ఆత్మహత్యని ఏమాత్రం కోరుకోనలా. ఇది విశ్వాసులు చేయాల్సిన పని. దేవునికి చెప్పాడు కానీ ఆత్మహత్య చేసుకోలేదు. చనిపోవడానికి ఇష్టపడిన తన దేహాన్ని చంపుకోకుండా దేవునికి తన బాధను చెప్పాడు. ప్రతిఫలంగా దేవుడు మాంసాహారాన్ని పంపించేశాడు. పూరేడి పుట్టలు వచ్చేసాయి, మన్నా వచ్చేసింది, ఆకాశం నుండి మంచులా కురిచింది, ఆహారంగా మారిపోయింది. ఎక్కడి నుంచో పిట్లు వచ్చేసాయి, కుప్పలు కుప్పలు రాలి పడిపోయినాయి, కదలతలేదు. అక్కడ ఎవరికి వాళ్ళు పెట్టుకున్నారు, కోసేసుకున్నారు. మాంసాహారం పళ్ళల్లో పురుగులు పడేదా తిన్నారు, భయంకరంగా తినేశారు. తృప్తి 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 అయిపోయింది. మన సమస్యలు దేవునికి చెప్పినప్పుడు మనము ఆత్మహత్య చేసుకోకుండా కాపాడే దేవుడు మన దేవుడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. మోషే ఒక మాదిరి మనం చూపించాడు. ఏలియా ఆయన కూడా మరణం కోరుకున్నాడు. ఆ విషయం చూద్దాం. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనంలో, తాను ఒక దినమున ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదరి వృక్షం కింద కూర్చొని ఏముందరు అక్కడ, మరణాపేక్ష గలవాడే, అంటే చావాలి అని అనుకుంటున్నాడు. ఇక లాభం లేదు. చాలా దూరం అరణ్యం నడిచాడు. ఎవరికి భయపడి? యెజబెలుకి భయపడి. బయలుదేవతలను కొలిసే వాళ్ళని చంపేయగలిగాడు. యెజబెలు రానికి భయపడిపోయి ఆమె చాలా మంది మనుషులు పంపిస్తూ ఎటుపోతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడ కూర్చున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఎక్కడ పనుకున్నాడు అన్ని విచారిస్తూ ఉంటే తట్టుకోలేకపోయాడు. ఇక పారిపోయి అరణ్యములు పారిపోయి ఇసుకలు చెందేదాకా వెళ్ళిపోయి ఒక చెట్టు కనబడితే అది బదరీ వృక్షం అంట. ఆ వృక్షం కింద కూర్చొని ఆలోచించుకుంటూ నిద్రపోయాడంతే. ఏం ఆలోచన? నేను చావాలి, మరణాపేక్షత. యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ అని కాను. చాలా మంది నా పితరులు ఉన్నారు, అబ్రహాం, ఇసాకు, యాకోబు, వీళ్ళందరూ కూడా వాళ్ళకంటే నేను పెద్ద గొప్పనేం కాదు. ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకోనము
అనే ప్రార్థన మొదలుపెట్టాడు. అంటే చావు కోరుకున్నాడు కానీ ఆత్మహత్య కోరుకోలేదు. ఇక్కడ కూడా ఏలియా గొప్ప తీర్మానం చేసుకున్నాడు. తన సమస్యను దేవునికి చెప్పినప్పుడు దేవుడు విన్నాడు. దేవదూత ప్రత్యక్షమైన ఆహారం అందించును, ప్రయాణం కొనసాగించును. ఇలాగ సాగుతూ ఆయన దేవుడు ఏలియాని వాడుకుంటూ ఉండగా దేవుడే ఆయన్ని చావు లేకుండా పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. ఫినిష్. దేవుడు ప్రార్థనలు ఆలకించు వాడై ఉన్నాడా, అంతేగాని ఆత్మహత్య చేసుకోకూడదు. ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు చావాలనుకున్నప్పుడు దేవుడికి చెప్పు, మంచి మరణం ఇస్తాడు. నీతిమంతుల వంటి మరణము ఇస్తాడు. చివరికి దేవుడు ఏలియాని చనిపోకుండానే, చావు అనేది చూడకుండా ఆయన పరలోకానికి ఎత్తపడ్డాడు. కొందరు రోగాలు వస్తాయండి, డాక్టర్ వల్ల కావు, ఎవరి వల్ల కావు, ఎంత ప్రయత్నం చేసినా కావు, నయం కావు. అది ఏమాత్రం నయం కానప్పుడు ఏం చేస్తారు? ఆత్మహత్య చేసుకుంటారు. అలాంటి కేసులు చాలా నర్సులు చూస్తూ ఉంటారు, డాక్టర్లు చూస్తూ ఉంటారు. అలాంటి వారు నరకంలోకి వెళ్ళిపోతారు. మహావేదనను అనుభవించవలసి వస్తుంది. ఉదాహరణకి యోబు భక్తుడు వేదన వర్ణించలేం. తన వ్యాధి చేత అనేక సార్లు మరణాన్ని కోరుకున్నాడు, చాలా సార్లు కోరుకున్నాడు. నేను 1-2 సార్లు చూపిస్తా. యోబు గ్రంథం 7వ అధ్యాయం 15-16 వచనాలు. కావున నేను ఉరి తీయబడవలనని కోరుచున్నాను. ఎలా ఇస్కరియోతు ఉరి తీయబడ్డాడు? నేను ఉరి తీయబడవలనని కోరుకుంటున్నాను. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణం ముందుట నాకిష్టం. అబ్బా, మరణాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకు? బాధ, భార్య బాధ, పిల్లల బాధ, పని వాళ్ళ బాధ, అందరూ ఇట్లా కొడుకులు పోయా, కుమారులు పోయా, కుమార్తెలు పోయా, దేహానికి వ్యాధి వచ్చా, వ్యాధి నయంగా అయిపోయాయి. మరణం కోరుకుంటున్నాడు. 16 వచనం. అవి నాకు అసహ్యములు, దేహంలో కురుపుల వలన అసహ్యములు, నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టం లేదు అని అనేశాడు. నేను బ్రతకటానికి నాకేమాత్రం ఇష్టం లేదు. ఈ కోరిక భక్తుడు కోరుకుంటున్నాడు. యోబు యొక్క ఈ కోరిక వేదన వలన, దురవస్థ వలన నుండి కలిగింది. కానీ దేవుడు ఆశ్చర్యం, ఆయన ముట్టాడు, స్వస్థ ఇచ్చాడు. ఇర్మియా భక్తుడు కూడా మరణాన్ని కోరుకున్నాడు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 14-18 వచ్చిన చదవనవసరం లేదు. కానీ ఈయన తన పుట్టిన దినాన్ని కూడా శపించుకున్నాడు. బాధలో ప్రవచించాలి, వాళ్ళు తిడుతున్నారు. చంపుతాను నువ్వు ఇష్టానుసారం ప్రవచిస్తాను, తిడుతున్నారు. మరేం చేస్తాడు? అప్పుడు అనుకుంటున్నాడు, తన పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడు. ఎలాగా? గర్భంలోనే దేవుడు నన్ను ఎందుకు చంపలేదు? తల్లి గర్భంలో నేను ఉండగా ఆ గర్భంలోనే దేవుడు నన్ను ఎందుకు చంపలేదు? అప్పుడు చచ్చిపోయి ఉంటే ఎంత బాగుండేది, ఈ బాధలు పడేవాడిని కాదు కదా అని. ఇర్మియా గొప్ప భక్తుడు, ప్రవక్త, బాల్యంలోనే దేవుడు ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి పరిచర్యలో మరణాన్ని కోరుకుంటున్నాడు. అప్పుడే నేను చచ్చిపోయి ఉంటే బాగుండి కదా అని. తన కఠినమైన పరిచర్య ద్వారా తన పరిచర్యకు రాను ప్రజాదరణ తగ్గిపోయినప్పుడు జరిగిన సంఘటన ఇది. యోనా ప్రవక్త, యోనా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుని మాట వెనక శిక్షించబడి మరలా దేవుని మాటిని చివరికి కొండెక్కి దేవుడు ఆయన పట్ల ప్రేమతో ఒక సొర చెట్టుని పుట్టించి చక్కగా పందిరేసుకొని హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు. సొర చెట్టు ఎండిపోయింది, ఎండ దెబ్బ తగులుతా ఉంది. దేవుని మీద కోపం వచ్చేసింది, సొమసిల్లిపోయాడు. అప్పుడు అంటాడు, బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఏం దేవుడు ఎట్ట చేశాడు? చిన్న పురుగుని రప్పించాడు, ఏరుల దగ్గర తొలిపించాడు, చేశాడు. అక్కడ కట్ చేసేసరికి మొత్తం ఎండిపోయింది.
పెద్ద పందిరి, చిన్న ఏరు దగ్గర చిన్న పురుగు వెళ్ళిపోయి కట్ చేసి పడేసింది, కరిచేసి ఎండిపోయింది. దేవుడి మీద కోపం చూపిస్తున్నాడు ఆయన. దేవుడు అంటే ఇంకా చల్లగా ఏసీ రూములో ఉన్నట్టు ఉంచాలనుకున్నాడు. కానీ నేను రావడం మేలు అంటున్నాడు ఆయన. చావుని కోరుకున్నాడు కానీ ఆత్మహత్యని కోరుకోలేదు. ఆత్మహత్యని కోరుకోలేదు. ఇలాగ మనం చూస్తే బిలాము, మోసే, ఏలియా, యోబు, ఇర్మియా, యోనా వీరంతా మరణాలు వారు కోరుకున్నప్పుడే కానీ ఆత్మహత్య చేసుకున్న వారుగా లేరు. ఆత్మహత్య సాతాను ప్రేరేపణ, తద్వారా నిత్య నరకానికి వెళ్ళిపోతారు. యేసు కొరకు జీవించలేరు. తన నివాసం ప్రభు చేర్చుకోలేడు. ఒక పాట మన పుస్తకాల్లో ఉంది. రావి జాన్ సుందర్రావు గారు పాడినటువంటి ఆ పాట ఏమిటయ్యా? పుస్తకాలు ఉండేవాళ్ళు చూడండి. 252లో 3వ చరణం. యేసుని కొరకై వెల జీవించేదా బాసురుమగనే నన్ను దినము. ఆ పాట పాడదాం. వీళ్ళందరూ పారిపోయారా? అట్లాగే ఉంటది. యేసుని కొరకై ఎలా జీవించేదా బాసురమగనే నన్ను దినము. యేసుని కొరకై ఎలా జీవించేదా. పాడాలి మీరు, మైక్లో పాడాలి మీరు, మ్యూజిక్. 3వ చరణం పాడండి. దోషములన్నీయ పాపెను మోక్ష నివాసమన ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఎలా జీవించేదా బాసురమగనే నన్ను దినము. అలయక సలయక సాగిపోతున్నా ఎల్లయగన ప్రభమాగములన్. అలయక సలయక సాగిపోతున్నా ఎల్లయగన ప్రభమాగములన్. కలిగెను నెమ్మది పలువరి గిరిలో విలువ పోరాటము చిందించిన ప్రభు. యేసుని కొరకై ఎలా జీవించేదా నన్ను దినము. హల్లెలూయా. సాగిపోతాను, అలయను, సొలయను నా ప్రభు మార్గంలో నేను నెమ్మదిగా సాగిపోతాను. నెమ్మదిగా కల్వరిగిరిలో ఇలువగ రక్తం చిందించిన ప్రభు వద్దకు నేను సాగిపోతాను అన్నట్లుగా ఈ పాట రచించిన రచయిత రావి జాన్ సుందర్రావు గారు పాడిన పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో రాయబడింది. ఎంతో మధురంగా ఆ పాట పాడుకుంటారు. కాబట్టి యేసుని కొరకు మనం జీవించాలి కానీ ఆత్మహత్య చేసుకొని చావకూడదు. బ్రతకాలి. దోషాలను ఆయన బాపగలిగిన వాడు. మోక్ష నివాసం ప్రభు మనను చేరుతాడు, పరలోక రాజ్యం. యూదా ఇస్కరియోతు అలా తలంచలేకపోయాడు. క్షణిక ధనాశతో క్షణిక సుఖాల కోసం చేసాడు కానీ ఆయన ఆ డబ్బును అనుభవించలేదు. కొందరు అక్రమంగా సంపాదిస్తారు, వాళ్ళు అనుభవించలేరు. ఈయన మళ్ళీ తీసుకెళ్లి దేవాలయంలో పారేశాడు. అది తీసుకెళ్ళి వేరే పొలం కొంటే వేరే వాళ్ళు దేవాలయంలో పనికిరాలా. సందా పెట్లు వేయటానికి ఆ ధనం పనికిరాలా, దేవుడికి అంగీకారం లేదు అన్నారు వారు. ఏం ఉపయోగం దానికోసం ఆయన చేశాడు. ఒకవేళ అలాంటి మనస్తత్వంలో నీవున్నామా? తలంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, యూదా ఇస్కరియోతు నీతో పాటు తిరిగి ఎన్నెన్నో గొప్ప కార్యాలు చూసి అద్భుతాలు చేసి సందర్భంలో అంగీకరించి చివరికి శాతానికి చిక్కి
ఆత్మహత్య చేసుకున్నాడయ్యా. మా బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయి. మమ్మల్ని మన్నించండి ఆయన, క్షమించండి. మా మనసు వద్ద ఎవరో ఏదో అన్నారని ఆ స్టేజిలోకి మేము వెళ్లకుండా మరణమును, ఒకవేళ నీతిమంతుల వంటి మరణం లాంటి మరణం కోరుకునే వారంగా ఉండాలే గాని అలాంటి పరిస్థితి మా బ్రతుకుల్లో రాకూడదు నాయన. మమ్మల్ని క్షమించండి, మన్నించండి. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరమ తండ్రి, నీ ప్రియబిడ్డలు వినిన మాటలు, నీవు అందించినవి, నిరాశను మరుగుపరుచుకొని వినిపించినవి మా అందరి హృదయములు ముద్ర వేసి భద్రపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి సంగమంతా ఒకసారి లేచి నిలబడినట్లయితే కొయిరి వారు పాట పాడుచుండగా పాటలో మనం స్వరం కలిపి పాడుచూ స్తుతించుచు దేవుని కొరకైన కానుకలు కూడా సమర్పించుకుందాం. పాట సంఖ్య 95, నీ ధనము నీ ఘనము. అందరం కలిసి పాడుకుందామండి. పాట సంఖ్య 95, సాంగ్ నంబర్ 95. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయావెను దీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయావెను దీతువా. ధనలోల ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధనలోల ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా.
దయచేసి అందరం కూర్చున్నామండి. సంఘ ప్రకటనలు మనం విందాం. మన సంఘ సెక్రటరీ బి శ్రీనివాస్ గారు ముందుకు వచ్చి ప్రకటనలను తెలియజేస్తారు. దేవుని నామానికి స్తోత్రములు. వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఆలయానికి మొదటిసారిగా వచ్చిన వారికి సంఘం అంతటి తరఫున ఆహ్వానం తెలియజేస్తున్నాను. కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరున్న స్థలంలో లేచి నిలబడవలసిందిగా మనవి. మీరు నిల్చున్న చోటికి మన సంఘ బిడ్డలు మీ దగ్గరికి వచ్చి ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తారు. అందులో ఒక పేపర్, పెన్ ఉంటాయి. ఆ పేపర్పై మీ పేరు, అడ్రస్ వ్రాసి వెనకాల గ్రిల్ ఎంట్రన్స్ దగ్గర కానుకల బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో వేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. ఈరోజు చక్కటి వాక్య సందేశం అందించిన దైవజనులు మన సంఘ కాపరి గారైన రెవరెండ్ డాక్టర్ డి బెంజమిన్ గారికి సంఘం అంతటి తరఫున మరియు నా తరఫున నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటనలు గమనించగలరు. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు లెంట్ ప్రేయర్స్, ఉపవాస ప్రార్థనలు మన ఆలయంలో జరుగును. కావున అందరూ పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. గత సోమవారం నుండి ఈ రోజు వరకు ఎవరి బర్త్డే కానీ, ఎవరిదైనా బర్త్డే కానీ, మ్యారేజ్ యానివర్సరీ ఉన్నట్లయితే లేచి నిలబడవలసిందిగా మనవి. ఎవరి బర్త్డే కానీ, మ్యారేజ్ యానివర్సరీ ఉన్నట్లయితే లేచి నిలబడవలసిందిగా మనవి. ఆరాధన అనంతరం మీరు మన గాస్పల్ ఇన్ఛార్జ్ నేను జాన్సన్ గారిని కలిసినట్లయితే మీ గురించి సంఘ పక్షాన ప్రార్థన చేసి కేక్ కటింగ్ చేయించబడును. కొంతమంది ఉన్నాయనుకుంటా, ఈ మ్యారేజ్ బర్త్డే ఉన్నాయనుకుంటున్నాను. వారు నిల్చున్నట్లయితే కనుక వెళ్ళేటప్పుడు మన గాస్పల్ ఇన్ఛార్జ్ జాన్సన్ గారిని కలిసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. వచ్చే నెల ఏప్రిల్ 2 రోజున గుడ్ ఫ్రైడేకు ముందు రోజు, గురువారం రోజు ఉదయం 11 గంటలకు బాప్తీస్తాలు ఉంటాయి. బాప్తీస్తాలకు సిద్ధపడిన వారు వారి పేర్లు నాకు కానీ లేదా పాస్టర్ గారు కానీ ఇవ్వగలరు. వచ్చే నెల 2వ తారీఖు రోజున బాప్తీస్తాలు ఉంటాయి. బాప్టిజం తీసుకునే వాళ్ళు సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. బాప్టిజాలు అనేది దేవుడు చూపిన మనకు మార్గము. కంపల్సరీగా అందరు తీసుకోవాలి. తీసుకునే వాళ్ళు, సిద్ధపడిన వారు ఎవరు ఉన్నట్లయితే మరి పేర్లు ఇవ్వగలరు. ఎంవి రాజు గారి కుమారులు ఎం రాంబాబు గారు, ఎం రవిబాబు గారు 10,000 రూపాయలు వారు దేవుడు కృతజ్ఞతగా ఇచ్చారు. 10,000 రూపాయలు వారి ఆరోగ్యం గురించి అలాగనే వారి బిజినెస్ గురించి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నారు. మరి గట్టిగా చప్పట్లతో వారికి వారి ఆరోగ్యం గురించి కూడా ప్రార్థించవలసిందిగా మీ వ్యక్తిగత పడాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మొన్న సాటర్డే లెంట్ డేస్లో చాలామంది హాజరయ్యారు. ఇంకా ఖాళీ ఉన్నవారు సమయం చూసుకొని సోమవారం నుండి శనివారం వరకు జరిగే శ్రమల దినాల్లో చర్చిలో జరుగుతుండగా మరి హాజరయ్యి ఆత్మీయ మేలు పొందాలని ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రార్థనా మనవులు అందించిన వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ప్రార్థన అవసరతలు ఉన్నవారు కూడా సిద్ధపరిచి ఆ సమయానికి అందజేస్తారని కూడా ఆశిస్తున్నాం. అలాగే బాప్టిజాల వారు ఒకరికొకరు తీసుకోకుండా ఉండిన వారు తీర్మానం చేసుకొని పేర్లు అందజేసినట్లయితే మరి మీ కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండగలుగుతాం. ముగింపులోనికి మనం వచ్చి ఉన్నామండి. దయచేసి అందరం లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన
ఆశీర్వాదంతో మనం సెలవుతున్నాం. శ్రీమతి శాంతా కుమారి గారు ముందుకు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన దేవ, కృపగల తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గత వారం నుంచి నేటి ఆదివారం వరకు మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడి అయ్యా నీ కృప చేత, నీ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ నీ ఆశీర్వాదాల చేత భద్రపరిచి ఇదిగో నా తండ్రి ఆలయానికి వచ్చి నిన్ను స్తుతించి గణపరిచే విధానాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. నాయన దినం సమయం చూడక నీ సన్నిధికి చేరిన బిడ్డల నిమిత్తం వందనాలు ప్రభువా. అయ్యా మేము వారికంటే శ్రేష్ఠులం కాదు తండ్రి, అయినప్పటికీ కూడా ప్రభువా మేమెంతో ఉల్లాసంగా నిన్ను స్తుతించే భాగ్యం అనుగ్రహించావు తండ్రి. నాయన ఆరాధన జరిగించుకోలేని పరిస్థితులు ఎంతో మంది బిడ్డలు ఉన్నారు ప్రభువా. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. నాయన అగాపే సంఘాన్ని ఆశ్రయించి దీవించి కాచి కాపాడుతున్న విధానం బట్టి వందనాలు ప్రభువా. నాయన పెద్దల్ని దీవించి కాచి కాపాడడం ప్రభువా. సంఘ కాపరిని కూడా మీరు ఆశ్రయించి దీవించి కాచి కాపాడుతున్న విధానం బట్టి వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభువా, నాయన పాటల చేతను వాక్యం చేతను నాయన నీ సన్నిధానంలో కూర్చొని మేము స్తుతించే కృపను అనుగ్రహించినావు తండ్రి. నాయన వాయిద్యాలు వాయించే బిడ్డలను బట్టి నీకు స్తోత్రం, పాటలు పాడుతున్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రం ప్రభువా. నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు పేరు వస్తున్న దీవించి కాచి కాపాడి బలపరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం ప్రభువా. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. సంఘంలో జరగబోయే కార్యక్రమాలన్నిట్లో మీరు ముందుని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన మేము ఇచ్చిన కానుకలు నీ సేవార్థమై వాడబడటకు సహాయమును కృపను అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నా ప్రభువా, నాయన స్పెషల్ కానుక ఇచ్చిన రాజుగారిని బట్టి వందనాలు, కొడుకులను బట్టి వందనాలు ప్రభువా. వారికి ఉన్న అవసరతలు తీర్చండి ప్రభువా, కుటుంబాన్ని దీవించండి అయ్యా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన సంఘంలో ఉన్న పెద్దలందరినీ ప్రభువా, అనారోగ్య పరిస్థితిలో ఉన్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకు స్తోత్రం. నాయన బిడ్డలకు ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రభువా, వారికి మంచి జ్ఞానాన్ని, జ్ఞాపశక్తి, ఓపిక, శ్రద్ధను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన 40 రోజుల ఉపవాస దీక్షలో పాల్గొంటున్న బిడ్డల్ని ఆశ్రయించండి ప్రభువా. నాయన ఎంతో మంది బిడ్డలు వస్తున్నారు ప్రభా, ఇంకా కూడా వచ్చి ప్రభా ప్రార్థనలో పాల్గొని ప్రభా వారికి ఉన్న సమస్యలను ప్రభా, వారికి రావాల్సిన ఆశీర్వాదాలను ప్రభా వారు తీసుకునే ఆలోచన వాళ్ళకు కలిగించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే స్తోత్రం ప్రభా. ఎన్నో ప్రార్థన రిక్వెస్టులు తండ్రి, ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ గురించి ప్రభా నాయన గుంపుగా కూడి ప్రభా ప్రార్థన చేస్తున్నారు ప్రభా. నాయన నీకే స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రభా కడవరి రోజులో ఉన్నాం ప్రభా, రక్షణ కవచాన్ని ధరించుకోవాలన్న ఆలోచనను కలిగించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఎవరు తప్పిపోవడానికి వీల్లేదు ప్రభువా. ప్రతి ఒక్కరు నీ ఆలయంలో ప్రభువా, ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డ నిన్ను ఆరాధించే విధంగా బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే ప్రకారంగా బాప్తీసాలు తీసుకున్న బిడ్డల్ని ప్రభువా నాయన ప్రేరేపించండి తండ్రి. నాయన బాప్తీసాలు తీసుకొని నాయన నీ వారసత్వాన్ని పొందే విధంగా బిడ్డలకు నాయన నీ కృపను, నీ కాపుదలను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రం ప్రభువా. ఆరాధన ఆదరించేంత వరకు మాకు తోడు నీడగా ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రం ప్రభువా. మేము వెళ్ళనాయండగా మాకు నీ నిండు ఆశీర్వాదాల చేత నింపి పంపుతున్నందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, నీ చిత్తమైతే మరొక్కసారి నేను స్తుతించి నేను గణపరిచే విధంగా మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తున్నందుకు నీకే మహిమ ఘనత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నాయనా నీ నామాన్ని గణపరిచే విధంగా మా జీవితాలన్నింటినీ మలుస్తున్నందుకు నీకేం మహిమ తండ్రి. అయ్యా పాపినైనా నన్ను ప్రభువా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నీకే కోట్లాది వందనాలు చెల్లిస్తూ నాయన నేను అడిగితే అడిగేది విడిచిపెడితే దయతో మన్నించి క్షమించి బలపరచుమని త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలానో అలానే భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయము,
మా రుణస్థులను క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్ములను శోధంలోకి తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనా మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం తన్ను ప్రేమించు వారందరికీ ఆయన సన్నిధానమున ప్రవేశించిన ప్రియ బిడ్డలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్.